గురువర్య, రైతు దృష్టిలో భూమి తల్లితో సమానమవుతుంది. నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, మీరు నన్ను మా అమ్మకు దూరం చెయ్యకండి. శ్రీకాంత్, కొంచెం నీ వివేకాన్ని ఉపయోగించుకో. అన్నట్టు మహారాజు ఆజ్ఞను అవహేళన చేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ భూమిలో ఒక దివ్య మందిర నిర్మాణం జరుగుతుంది. ఖచ్చితంగా బెంగపడకు. నీకు ఇంకేదైనా వేరే ప్రదేశంలో భూమి లభిస్తుంది. కార్మికులు ఎక్కడున్నారు? పనులు మొదలు పెట్టండి. వీలైనంత త్వరగా నేను పండిత రామకృష్ణ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఆయనే నాకు సహాయం చేయగలడు. శాస్త్రి గారు, శాస్త్రి గారు. ప్రణామాలు పండిత రామకృష్ణ గారు. ప్రణామాలు ప్రణామాలు. శాస్త్రి గారు ప్రస్తుతం ఇంట్లో లేరు. ఏదైనా పనుందా? శాస్త్రి గారు మళ్ళీ ఇంట్లో లేరా? అదేంటంటే ఒకసారి మళ్ళీ ఆ పాత్ర అవసరం పడింది మాకు. దయచేసి తీసుకొస్తారా? అందరూ పండిత రామకృష్ణ తెలివితేటల్ని అనవసరంగా ప్రశంసిస్తుంటారు. ఇతను ఒక్కసారి మూర్ఖుడైన తర్వాత మళ్ళీ మూర్ఖుడు కావాలని వచ్చాడు.